తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటారు తెలంగాణలో? అంటే మీరు తెలంగాణ కష్టం అండి, క్యాడర్ కూడా చాలా మటుకు వెళ్ళిపోయింది, క్యాడర్ కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇప్పుడు ఒకరు కొద్ది మంది ఉన్నా వాళ్ళ ఉనికి కోసమే, అంటే భవిష్యత్తు అయితే లేదు ఉనికి కోసం 10 మందిని డబ్బులు ఇచ్చో. అంటే మీకు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్కి బీజేపీ అవుతుందా లేకపోతే కాంగ్రెస్ అవుతుందా? ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్. రేపు రాబోయే రోజుల్లో ఏది నిర్ణయిస్తారో అనేది చూసాం. మొన్న చూసిండ్రు, తెలుగుదేశం పార్టీ పొత్తు లేదు టీఆర్ఎస్ బీజేపీకి, ఖమ్మంల వరంగల్ ఘోరం, ఒక్క సీట్ రాలే, డిపాజిట్ రాలే, కార్పొరేటర్లకు డిపాజిట్ రాలే, బీజేపీ గెలిచినాయి. రిజల్ట్ ఏమొస్తుంది? అయితే జిహెచ్ఎంసీ తర్వాత ప్రస్తుతం పార్టీ పరంగా చూస్తే టీఆర్ఎస్ బాగా స్లైడ్ అవుతుంది, తగ్గుతున్నది. అందువల్లనే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించడానికి కొన్ని కొత్త సమస్యలు మళ్ళీ తిరిగి తెలంగాణ వాదాన్ని, సెంటిమెంట్ని తెచ్చేటువంటి సమస్యలను తీసుకొస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఒక విమర్శ. ఏమొచ్చినా కేసీఆర్ గారు నిర్ణయాలు కొన్ని తెలంగాణ ప్రజలకు అతకపోయే పరిస్థితి ఉన్నది. పవర్ ఇయ్యమని మేము అందరం అన్నాం, ఎక్కంచిస్తావు పవరు, దమ్మున్నదా నీకు? నేను కూడా అన్నా, ఎక్కంచిస్తావు చూపెట్టు, మాటలు చెప్పినావు కదా అన్నా. ఇలా 15 ఏళ్ళ బట్టి తెలంగాణలో కరెంటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 7 గంటలు కరెంటు ఇవ్వలే, 6 గంటలు ఇవ్వలే, కష్టకాలంలో 5 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే ఉమ్మడి రాష్ట్రం. ఈరోజు తెలంగాణలో కరెంటు రాదన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి విడిపోయేటప్పుడు. ఆంధ్రాలోనే కరెంటు తయారవుతుంది, మీకు తెలంగాణకి ఎక్కడొస్తుంది? అది కష్టపడితే 9 గంటలు కరెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా 7 గంటలు ఇస్తున్నారు, ఇక్కడ 9 గంటలు ఇస్తాడు. 9 గంటలు ఇస్తున్నారు, తెలంగాణలో 9 గంటలు ఇస్తాడు. 24 గంటలు. ఏ విధంగా సాధ్యమైందంటారు? అది కష్టపడ్డాడు, ఏదో రూపంగా కష్టపడి బయట నుంచి తీసుకొచ్చిండు, కొంత ఇక్కడ పెంచిండు, ఏదో కష్టపడి చేశాడు. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే, ఇప్పుడు వాటర్ గేట్ ఉన్నది, రేపు చూడండి ఇంటింటికి నల్లా ఇవ్వబోతున్నాడు, కానీ దాని మీద చాలా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికి కోసం చేస్తారు.